హే హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంగా మేట్స్. నేను మీ ఎస్. ఇవాళ నేను మీకు వేగాబాండ్ అనే ది గ్రేటెస్ట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వేగాబాండ్ని టకెహికో ఇనోయే సెన్సై సెప్టెంబర్ 3, 1998 క్రియేట్ చేశారు. ఇది చాలామంది లైఫ్ చేంజింగ్ యానిమే అని కూడా అంటారు. మరి అలాంటి మాంగాని ఎవరైనా మిస్ చేయాలనుకుంటారా? సో లేట్ చేయకుండా ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ద బ్యాటిల్ ఆఫ్ సేకిగహారా హ్యాస్ ఎండెడ్. గైస్, ఇక్కడ సేకిగహారా మీనింగ్ ఏంటంటే ఒక జపనీస్ హిస్టారికల్ బ్యాటిల్ పేరు కూడా సేకిగహారాయే. సో దాని రెఫరెన్స్గా తీసుకొని ఇక్కడ ఈ బ్యాటిల్ పేరు కూడా సేకిగహారా లాగా పెట్టారు. ఇంకా వీళ్ళకి వెళ్ళిపోతే మతాచి ఇలా అంటాడు, ఫర్గివ్ మీ మదర్, సాకుషోని వదిలేశాను ఎందుకంటే నేను సపరేట్గా నేమ్ తెచ్చుకోవాలని, కాకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. తర్వాత మతాచినే ఓచుని కూడా క్షమాపణ అడుగుతాడు. గైస్, ఇక్కడ ఓచు అంటే ఎవరో ఇంకా చెప్పలేదు. సో అతని గురించి తర్వాత తెలుసుకుందాం. ఎవరో మతాచి ముందు స్పేర్ వేస్తారు. ఆ స్పేర్ వేసిన అతను ఏ సర్వైవర్ అని అంటాడు. మతాచి సాకాయ పైకి చూస్తే అది అతని ఫ్రెండ్ తకేజో మతాచి అని అంటాడు. మతాచి తకేజో యూ స్కేడ్ మీ ఫర్ కిక్స్ అంటాడు. అప్పుడు తకేజో నువ్వు నడవగలవా అని అంటాడు. అప్పుడు మతాచి ఫర్ కిక్స్ అని అంటాడు. గైస్, ఇక్కడ 4 కిక్స్ మీనింగ్ ఏంటంటే వీళ్ళది లూజింగ్ నేషన్ కదా, మన తకేజో ఇంకా మతాచి వాళ్ళది లూజింగ్ నేషన్. విన్నింగ్ నేషన్ వాళ్ళు కొంతమంది వచ్చారు, అంటే లూజింగ్ నేషన్ వాళ్ళు ఎవరైనా బతికున్నారేమో ఇంకా షెల్టర్ తీసుకోనని. సో వాళ్ళని చంపడానికి మన విన్నింగ్ నేషన్ వాళ్ళు వచ్చారు. కాకపోతే ఇందాక తకేజో విన్నింగ్ నేషన్ లాగా యాక్ట్ చేశాడు మతాచి ఊరికే ప్రాంక్ చేద్దామని. సో అందుకని 4 కిక్స్ అని అలా అన్నాడు. మీ గూగుల్ మీనింగ్ కూడా పెడతాను గైస్, మీకు అర్థం అవటం కోసం. తకేజో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు గైస్. మతాచి ఇంకా నేను నడవలేను తకేజో అని అంటాడు. ఇంకా ఈ కొన్ని రోజుల జర్నీ మనం ఓన్లీ గడ్డే తిన్నాము. అప్పుడు తకేజో మనకి విలేజ్ దొరకంగానే మెడిసిన్ తీసుకుందాం అని అంటాడు. అప్పుడు మతాచి తకేజో ఇదేనా మనకి దక్కాల్సింది, మనం సాకుషోని వదిలేసాం ఎందుకంటే మన స్వార్థం కోసం. మనం మహా అయితే ఒక జనరల్ లేదా 2 జనరల్స్ని నాక్ చేయగలం. ఓకే, ఎనిమి గురించి మర్చిపో. మనం ఇప్పుడు చేసే ఒక్క పని గ్రాస్ కోయడం, అది కూడా రోడ్డు కోసం. అప్పుడే మతాచి వెనక ఎవరో వస్తారు. అది మతాచి చూసుకోకుండా తకేజోతో నేను ఇంకా బ్రతకలేను, ఒకవేళ నేను చనిపోతే నువ్వే వచ్చు అని చూసుకోవాలి. అప్పుడు మతాచి వెనకాల వ్యక్తి ఇందాక వచ్చా అండగా ఆ వ్యక్తే సర్వైవర్ అని అంటాడు. ప్రతిసారి మతాచి ఇందాక తకేజో మళ్ళీ ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకొని వెనక్కి చూస్తే ఆ వ్యక్తి స్వాట్ పైకెత్తుతాడు. మతాచి ఎస్కేప్ అవుతాడు, బట్ అతని చెయ్యి కట్ అయ్యిద్ది. అంతలోకి ఆ వ్యక్తి జారి పడతాడు. గ్యాస్ ఇక్కడ ఎలా జారి పడ్డాడంటే ఇందాక చెయ్యి కట్ అయింది అన్నా కదా, ఆ కట్టినప్పుడు కొద్దిగా బ్లడ్ పడింది, ఆ బ్లడ్ మీద జారి పడ్డాడు. అది మ్యాటర్. ఇంకా మతాచి అంటాడు తకేజోతో రెఫ్యూజీ హంటర్స్ వచ్చారు అని. గాయస్, ఇక్కడ రెఫ్యూజీ హంటర్స్ అంటే లూజింగ్ నేషన్ వాళ్ళు కదా వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళని చంపటానికి వచ్చిన వాళ్ళని రెఫ్యూజీ హంటర్స్ అంటారు. ఒకవైపు తకేజో రెఫ్యూజీ హంటర్స్ని ఒక రేంజ్లో చంపుతున్నాడు. మీరు చూడవచ్చు ఇక్కడ ఎలా చంపుతున్నాడో. అందరినీ చంపిన తర్వాత తకేజో ఐఎమ్ తకేజో షీమెన్ అని అంటాడు. ఇంకా మతాచి ఐఎమ్ హోనిడెన్ మతాచి అని అంటాడు. ఇంకా తకేజో మతాచి మనం స్థాయిని నిరూపించుకోవాలి అని అంటాడు. అంతలోకి మతాచి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు మనకి ఒక లేడీ కనిపించింది. ఇంకా తకేజో తనలో తను ఏమవుతుంది నాకు, ఈ ఏరియా అంతా కొలాప్స్ అయింది 2 days జరిగిన బ్యాటిల్లో అలా అంటూనే తకేజో పక్కన బ్యాటిల్లో చనిపోయిన సామురాయ్ మీద బ్లడ్ వామిట్ చేసుకొని పడిపోతాడు. తకేజో ఆ లేడీని ఇందాక చెప్పా కదా గైస్, ఆ లేడీని చూసి ఎవరో ఉన్నారు, ఇంకో బ్యాండిట్ హంటరా అని అంటాడు. అంతే గైస్, ఇక్కడతో చాప్టర్ 1 అయితే అయిపోయింది. చాప్టర్ 2 స్టార్టింగ్లో మతాచి అంటాడు, మనం బ్రతికే ఉన్నాం తకేజో. అప్పుడే తకేజో అంటాడు, మనం ఎక్కడున్నాం మతాచి, అదంతా ఎందుకు ఇప్పుడు, అప్పుడే మనం మనకి ఒక లేడీ కనపడుతుంది. ఆ లేడీ తకేజో మొహం దగ్గరికి వచ్చి తకేజో అనేది. తకేజో ఒకసారి షాక్ అని అంటాడు. అప్పుడు ఆ లేడీ నేను అనుకునేది ఏంటంటే మనందరం కలిసి డ్రింక్ చేస్తే బాగుంటుందని. అప్పుడే మతాచి రా తకేజో డ్రింక్ చేద్దామని అంటాడు. అప్పుడు తకేజో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మతాచి అంటాడు. అప్పుడు మతాచి అంటాడు, వాళ్ళు మనల్ని జస్ట్ సేవ్ చేయడమే కాదు షెల్టర్ కూడా ఇచ్చారు,
ఇంకా మనం లూజింగ్ నేషన్ వాళ్ళం. అప్పుడే ఆ లేడీ అనేది, నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు తకేజు. ఇంకా నేను విన్నాను విన్నింగ్ నేషన్ వాళ్ళు లూజింగ్ నేషన్ వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారని. ఇంకా మీలో ఎవరో ఒకళ్ళు నా డాటర్ అకేమిని మ్యారేజ్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ఉండడం ఇంకా మంచిది తకేజో అని అనిద్ది. ఇంకా అకేమి తకేజోని చూస్ చేసుకునేది గైస్. కాకపోతే తకేజో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అతను చాలా మష్రూమ్ని కలెక్ట్ చేస్తాడు. వాటన్నిటిని అకేమే పడేసిద్ది. నువ్వు పడేసి నువ్వు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా తకేజో అని సర్కాస్టిక్గా అనిద్ది. ఇంకా తను నువ్వు నన్ను ఏమైనా అడగాలని ఉందా తకేజో అనిద్ది. అప్పుడు తకేజో దేని గురించి అని అంటాడు. అకేమి అనిద్ది మనం బ్రతకడం కోసం. ఇంకా కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ వేసిద్ది గైస్. తర్వాత తకేజో నీ ఏజ్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు అకేమి 15 అని అనిద్ది. తకేజో ఐఆమ్ 17 అని అంటాడు. అప్పుడు అకేమి నేను ఇంకా నువ్వే 30 ఉంటావు అనుకున్నాను. అప్పుడే తకేజో ఎనీథింగ్ ఎల్స్ అని అంటాడు. ఇంకా నేను ఎక్కడ పడిపోయినప్పుడు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఇంకా అది అసలే బ్యాటిల్ ఫీల్డ్. అప్పుడు ఇంకో స్క్రీన్లో మాతాచి స్వాట్స్ని చూసి ఏంటి ఇక్కడ ఇవి ఉన్నాయి ఇంకా ఎన్ని స్వాట్స్ ఉన్నాయని అంటాడు. అప్పుడే బ్యాక్ సైడ్ నుంచి అకేమి వాళ్ళ అమ్మ వచ్చి ఓ నువ్వు చూసేసావా. అప్పుడే ఇంకోవైపు అకేమి మేము దొంగలం అని అనిద్ది. మేము బ్యాటిల్ ఫీల్డ్ దగ్గరకి వెళ్ళి ఆర్మర్స్ని స్వాట్స్ని దొంగలిచ్చి అమ్మేస్తామనిద్ది. అలా బతకడం తప్ప అని అడిగిద్ది. ఇంకోవైపు అకేమి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడిగిద్ది. అప్పుడే తకేజో ఎవరు అది అని అంటాడు. అప్పుడు అకేమి అతని మీనకి స్టోన్ వేయబోయిద్ది. తకేజో అకేమిని ఆపి అలా చేయొద్దు అని అంటే అప్పుడే అకేమి అది సుజుకేగే టెన్మా మా నాన్నని చంపినవాడు అని అనేది. అంతేకాసి ఇక్కడతో చాప్టర్ 2 కూడా అయిపోయింది. మీకు చాప్టర్ 1 ఇంకా చాప్టర్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మంగా మేట్స్. బై గైస్, పీస్.